మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కార్తీక ఆదివారం. చిటికెడు కుంకుమతో ఇలా చేయండి చాలు. మీరు కోరినట్లుగా కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. మీకు తిరుగుండదు. కాబట్టి పరు కూడా ఈ పరిహారాన్ని చేయండి. కుంకుమ గురించి మన అందరికీ తెలుసు. కుంకుమ పవిత్రమైనది మరియు మంగళకరమైనది కాబట్టి అన్ని రకాల శుభకార్యాలలో కుంకుమను వాడుతూ ఉంటారు. అంతేకాకుండా కుంకుమ అంటే దేవతలందరికీ ఎంతో ఇష్టం. కుంకుమ అనేది 5వతనానికి సంకేతం. కేవలం చిటికెడు కుంకుమతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే కుంకుమకు అంతటి శక్తి ఉంది. కుంకుమ చాలా పవిత్రమైనది. స్త్రీలు ప్రతినిత్యము నుదుట కుంకుమను దిద్దుకుంటూ ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడు, పూజలు చేసినప్పుడు ఆడ మగ తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవటం ఓ సాంప్రదాయం. అమ్మవారి గుడిలో అయితే కుంకుమార్చన తప్పనిసరి. షోడశ సింగారాలలో నుదుట కుంకుమను దిద్దుకోవటం ప్రధానమైనది. ఇటీవల దాని స్థానంలో బిందీలు, తిలకాలు వచ్చినప్పటికీ పాపిట్లో సింధూరం కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే కుంకుమ ధారణ హైందవ సాంప్రదాయము. పెళ్లికో పేరంటానికో కుంకుమ బొట్టు పెట్టి పిలిచే పద్ధతి ఇప్పటికీ ఉంది. ఇంకా చెప్పాలంటే పసుపు కుంకుమలు లేకుండా ఏ పూజ ముగేదంటే అతిశయోక్తి కాదు. కుంకుమను అనేక పద్ధతుల్లో తయారు చేస్తూ ఉన్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో చేసే కుంకుమ మంచి వాసనతో శరీరం నుంచి వెలువడే చెడు వాసనల్ని హరిస్తుంది. దీనివల్ల ఎలాంటి చర్మ సమస్యలు ఉండవు. కానీ కృత్రిమ రంగులు, రాతిపొడులు కలిపి చేసే వాటి వల్ల ఎలర్జీలు వస్తూ ఉంటాయి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమని, లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. పెళ్లికి ముందు తీసుకునే నిశ్చయ తాంబూలాల్ని కూడా పసుపు కుంకుమ పెట్టుకోవడంగా చెప్తూ ఉంటారు. పెళ్ళైన స్త్రీలు పసుపును తాలిబొట్టుకు అద్దుకుని కుంకుమ ముఖాన దిద్దుకుంటూ ఉంటారు. కుంకుమకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. ఎవరైతే ధన సమస్యలతో, ఆర్థిక కష్టాలతో సతమతమైపోతూ ఉన్నారో వారు చక్కగా ఈ కార్తీక ఆదివారం రోజున చిటికెడు కుంకుమతో ఒక పరిహారం చేస్తే చాలు. సమస్యలన్నీ కూడా పోయి ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ కార్తీక ఆదివారం రోజు కుంకుమతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కార్తీక ఆదివారాలు చాలా విశేషమైనవి. కార్తీక ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక చిటికెడు కుంకుమతో కార్తీక ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి ఎటువంటి నియమాలు లేవు. కానీ నీచు తిన్నవారు ఈ పరిహారం చేయకూడదు. కాబట్టి నాన్ వెజ్ తినకుండా ఉండండి. కార్తీక ఆదివారం రోజు చక్కగా స్నానం చేసుకొని ఈ పరిహారం చేసుకోండి. అసలేం చేయాలంటే ఏమీ లేదు. ఈ ఆదివారం రోజు చక్కగా కొంచెం కుంకుమను తీసుకొని ఒక గ్లాసుడి నీటిలో కలపండి. అప్పుడు కుంకుమ నీళ్లు రెడీ అయిపోతాయి. ఈ పరిహారం చేయటం వలన భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు పోతాయి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, భర్త భార్యను పట్టించుకోడు. దాంతో భార్యలు ఎంతో మనస్తాపానికి గురి అవుతారు. ఏం చేయలేక ఇక జీవితంలో సర్దుకుపోవాలి అని అలాగే ఆ భర్తతోనే పడి ఉంటారు. భార్యలు కూడా కొంతమంది భర్తను వదిలేసి వేరే వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ప్రేమికుల మధ్య గొడవలు ఉన్నా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. భర్తను భార్య వశం చేసుకోవాలన్నా, భార్య భర్త వశం కావాలన్నా, ప్రేమికులు ఒకరికి ఒకరు వశం కావాలన్నా, మీకు ఉండే సమస్యలు పోవాలన్నా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఏమీ లేదు. ఈ కార్తీక ఆదివారం రోజు చిటికెడు కుంకుమను తీసుకుని దానిని గ్లాసుల నీటిలో కలిపి ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉండే రావి చెట్టు మొదట్లో కానీ, వేప చెట్టు మొదట్లో కానీ, మందార చెట్టు మొదట్లో కానీ వేసేయండి. ఈ 3 చెట్లలో ఏదో ఒక చెట్టు మొదట్లో పోయవచ్చు. అలా పోసేటప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో, మీరు ఎవరినైతే అనుకూలంగా మార్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో వారి పేరును చెప్పుకొని మీరు నాకు అనుకూలంగా మారాలి అని సంకల్పం చెప్పుకోండి. మీ భర్త లేదా భార్య లేదా ప్రేమికులు పేరు చెప్పుకొని వీరు నాకు అనుకూలంగా మారాలని చెప్పేసి కుంకుమ నీళ్లు అక్కడ పోసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీరు కోరుకున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారుతారు. మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉండగలుగుతారు. ఈ పరిహారాన్ని కనీసం 5 ఆదివారాల పాటు అయినా సరే చేయాల్సి ఉంటుంది. కనుక కార్తీక ఆదివారం రోజు ఈ పరిహారం చేసి మీరు కోరుకున్న వ్యక్తిని పొంది ఆనందంగా జీవించండి. రేపే కార్తీక ఆదివారం. రహస్యంగా 2 లవంగాలతో ఇలా చేస్తే 60 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వస్తాయి.
మీకు ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. ధనం వస్తుంది, సంపాదన పెరుగుతుంది, కావలసినంత ఐశ్వర్యం వస్తుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లవంగాలు సుగంధ ద్రవ్యాలలో ఒకటి కనుక లవంగాలతో పరిహారాలు చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. లవంగాలను తాంత్రిక మరియు క్షుద్ర పూజలలో బాగా వాడుతూ ఉంటారు. పురాతన కాలం నుండి లవంగాలను చాలా పనులలో ఉపయోగిస్తూ ఉన్నారు. లవంగాలను వంట ఇంటి మసాలా దినుసులలో ఆరోగ్యపరంగా చెడు నుండి బయటపడడానికి లవంగాలను ఉపయోగించేవారు. అయితే లవంగాలు ఘాటుగా ఉంటాయి కాబట్టి వీటిని ఎవ్వరూ తినడానికి ఇష్టపడరు. కానీ ఇవి మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. లవంగాలలో విటమిన్ B1, B2, B4, B6, B9, విటమిన్ సి అధికంగా ఉంటాయి. లవంగాలను తినటం వలన మన శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు దాదాపుగా లభిస్తాయి. అలాగే లవంగాలు మన కష్టాల నుండి కూడా మనల్ని బయటపడేస్తుంది అని మన పెద్దలు చెప్పేవారు. లవంగాలు మన ఇంట్లో ఉంటే నకారాత్మక శక్తిని ఆకర్షించేందుకు చాలా బాగా పనిచేస్తాయి. ఇక ఇంతటి విశేషమైన లవంగాలతో కార్తీక ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు 60 నిమిషాలలో లక్షలు కాదు కోట్లు వస్తాయని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కార్తీక ఆదివారాలు చాలా విశేషమైనవి. ఈరోజు ఏమీ చేయకపోయినా సూర్య భగవానుడికి జస్ట్ నీటిని సమర్పించి ఆర్జ్యం ఇస్తే చాలు. సూర్య భగవానుడు కరుణించేస్తాడు, సకల ఐశ్వర్యాలను ఇచ్చేస్తాడు. ఇక విషయంలోనికి వస్తే చాలామంది ధనం విషయంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ధన సంపాదన పెరగదు, కానీ బయట ఖర్చులు మాత్రం పెరిగిపోతూ ఉంటాయి. ఇలా ధనం లేదని బాధపడేవారు కార్తీక ఆదివారం రోజు చక్కగా 2 లవంగాలను తీసుకోండి. పువ్వు ఉన్నవే తీసుకోవాలి, పువ్వు లేనివి పనికిరావు. ఇలా 2 లవంగాలను తీసుకొని వాటిని ఒక చిన్న ప్లేట్లో వేయండి. స్టీలు, రాగి, ఇత్తడి ఇలా ఏదో ఒక ప్లేట్లో వేసి ఆ ప్లేట్లోనే లవంగాల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి. ఇలా వేసిన తర్వాత ఈ 2 ప్లేట్లను తీసుకొని మీ ఇంటిలో హాల్లోనికి వచ్చేయండి. మీ ఇంటి నడి బొడ్డుకు వచ్చి అక్కడ ఈ లవంగాలను అగ్గిపుల్లతో వెలిగించి కాల్చివేయండి. ఎవరూ లేనప్పుడు రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి. ఇలా లవంగాలను పూర్తిగా కాల్చివేయండి. చివరిలో బూడిద మిగులుతుంది కదా, ఆ బూడిదను ఇంటి బయటకు తీసుకొని వెళ్ళి ఆకాశం వైపు చూపించి ఉఫ్ అని ఊదేయండి. కార్తీక ఆదివారం రోజు రహస్యంగా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా 60 నిమిషాల్లో మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్షలు కోట్లు వస్తాయి అంటే కోట్లు సంపాదించేస్తారు అని కాదు, కోట్లు సంపాదించే శక్తిని పొందుతారని అర్థం. ఆ శక్తిని మీరు సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారిపోతారు. కాబట్టి మీరు కూడా రేపు కార్తీక ఆదివారం రోజు 2 లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసి 60 నిమిషాల్లో శుభాలను పొందండి. రేపే కార్తీక ఆదివారం. రాత్రి చీకటి పడిన తర్వాత బెల్లంతో ఇలా చేస్తే చాలు, మీ దశ మారిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది, ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం చాలా ప్రత్యేకమైనది. కార్తీక ఆదివారాలలో సూర్య భగవానుని పూజిస్తే చాలా మంచిది. సూర్య పూజ పూలతో దీపాలతో చేయమని కాదు, సూర్యుడికి ఒకే ఒక్క పూజ, అదే ఆర్జ్యం ఇవ్వటం. సూర్యుడిని ఎవరు ఫోటో రూపంలో కానీ విగ్రహాల రూపంలో కానీ పూజించరు. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ప్రతిరోజు మన కళ్ళకు కనిపిస్తాడు. సూర్య భగవానుని మనం చూస్తాం గనుక ఆ సూర్య భగవానుని పూజించాలి. పూజ అంటే మళ్ళీ అదేదో పెద్ద పూజ అనుకోవద్దు. ఆర్ఘ్యం సమర్పిస్తే చాలు. ముఖ్యంగా కార్తీక ఆదివారాలలో చక్కగా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకొని ఒక చెంబుడు నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడికి ఆర్ఘ్యం వదలండి. అలా చేయటం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఇక ఎవరైతే తీవ్రమైన సమస్యలను అనుభవిస్తూ ఉన్నారో, జీవితాలను మార్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో
వారు చక్కగా ఈ కార్తీక ఆదివారం రోజు బెల్లంతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జీవితం మారిపోతుంది, మీ దశ తిరిగిపోతుంది. అంటే కష్టాలన్నీ కూడా పోయి అందరిలాగా ఆనందంగా ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక ఆదివారం నాడు బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. అందులోనూ బెల్లం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి మహా ఇష్టం. బెల్లం ఎక్కువ స్వీట్లు తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం చాలామందికి తెలియదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు. సాధారణంగా ప్రతి ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కార్తీక ఆదివారం నాడు బెల్లంతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ దశ తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పరిహారం వలన మీరు కోరుకుంది మీ సొంతమవుతుంది. ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది. ఇప్పటి వరకు కష్టాలు అనుభవిస్తున్న మీ జీవితం ఒకేసారి సంతోషంగా మారిపోతుంది. బెల్లం చాలా పవిత్రమైన పదార్థం, శుద్ధి అయిన పదార్థం. బెల్లంతో ఎటువంటి పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన లాభం కలుగుతుంది, ఆర్థిక సమస్యలు పోతాయి. అసలేం చేయాలంటే ఏమీ లేదు, బెల్లంతో దీపాలు వెలిగించండి. కార్తీక ఆదివారం రోజు రాత్రి సమయంలో అంటే సంధ్యా సమయంలో 5 నుండి 7 గంటల మధ్యలో చక్కగా 2 బెల్లం కుందులను తీసుకొని వాటిపైన చిన్న స్క్వేర్ షేప్ లాగా చెక్కి ఆ ప్లేస్లో నూనె పోయండి. తర్వాత 2 వత్తులను ఒక వత్తిగా చేసి 2 దీపాలలో వేయండి. ఆ తర్వాత ఈ దీపాలకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పుష్పాలను అక్షింతలను సమర్పించండి. అలాగే 2 అరటి పండ్లను నైవేద్యంగా పెట్టండి. ఈ దీపాన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టండి. ఇలా ఈ బెల్లం దీపాలను వెలిగించటం వలన మీకు ఉండే కష్టాలు చాలా సులభంగా పోతాయి. మీ జీవితంలోని కష్టాలన్నీ కూడా ఒకే రోజుతో పోతాయి. నెక్స్ట్ డే నుండే మీరు మార్పును చూస్తారు. దశ మారిపోతుంది. చక్కటి రిజల్ట్ను మీరే మీ కళ్ళతో చూస్తారు. కార్తీక మాసంలో ప్రతి ఆదివారం రోజు ఈ విధంగా బెల్లం దీపాలను వెలిగిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. దీపం కొండెక్కిన తర్వాత బెల్లం కుందులను అలా రాత్రంతా కూడా వదిలేసి మరునాడు ఈ బెల్లాన్ని గోవుకు తినిపించండి. అంటే ఒట్టి బెల్లం కాకుండా తోటకూరలో ఈ బెల్లాన్ని కలిపి కానీ, అన్నంలో ఈ బెల్లాన్ని కలిపి కానీ, మినుముల్లో, గోధుమ పిండిలో ఇలా ఏదో ఒక దాంట్లో ఈ బెల్లాన్ని కలిపి గోవుకు తినిపించేయండి. అంతే. ఈ చిన్న పరిహారం వలన మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో మీరే చూడగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా కార్తీక ఆదివారం రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.